ఇటీవల తిరుపతి జిల్లాలో సైబర్ నేరాల్లో కొన్ని జరిగినాయి. అందులో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సైబర్ అరెస్ట్ చేస్తున్నాము. మీ యొక్క డీటెయిల్స్ మీకు సంబంధించిన వివరాలు ఒక కేసులో వచ్చాయి. మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నాం. మీరు ఎవరికి తెలియజేయకుండా కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత మీ యొక్క డిఎస్పి మరియు ఈస్ట్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి డీటెయిల్గా విచారించడం జరిగింది. ముఖ్యంగా అతని అకౌంట్ నుండి ముందు పవన్ కుమార్ మరియు క్రాంతి ఈ ఇద్దరి అకౌంట్లోకి ఇనిషియల్గా ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుండి వివిధ రకాల అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దాంతోపాటు కోటి రిమైనింగ్ ఒక 6 మెంబర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ 8 మెంబర్స్ని. ఇందులో ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రిమైనింగ్ పర్సన్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, 8 మెంబర్స్ని. ఇంకా పూర్తి 6 మెంబర్స్ యొక్క వివరాలు ఇంకా పూర్తి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది.